ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ సెప్టెంబర్ నెలలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ఎలాంటి పరిహారం చేయాలంటారు? ఇల్లు సింహగణపతి దేవతభ్యో నమః. చూసేవంటి వీక్షబంధులకి అందరూ కూడా హృదయపూర్వక వందనం. సింహరాశి వారికి ఆగస్ట్ మాసంలో కన్నా సెప్టెంబర్ మాసంలో ఏ విధానంగా ఉండబోతుంది, అంటే గత మాసం కన్నా ఈ మాసంలో ఎటువంటి మెరుగుగా ఉండబోతుంది అన్న పైన మాట్లాడడానికి పోతాం. సింహరాశి వాళ్ళకి వాళ్ళ గుణంలో ఒక సింహతత్వం కనపడుతుందండి. వాళ్ళు ఉన్నవంటి రజోగుణం, వాళ్ళు ఉన్నవంటి ఒక సోషల్ మైండ్, ఇతరులని హెల్పింగ్ నేచర్ చేసుకోవడం, అనేక రకమైనటువంటి ఒక పాజిటివ్ ఆలోచనతోనే ఎక్కువ శాతము స్త్రీ అయిన పురుషులైనా తిరుగుతూ ఉంటారు. వాళ్ళ బంధువులైనా కూడా, వాళ్ళ మిత్రునైనా కూడా, ఎవరినైనా కూడా చక్కగా అందరినీ హెల్పింగ్ చేసుకొని ముందుకు సాగుతూ పోతుండే వాళ్ళు సింహరాశి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఉన్నవంటి ఒక రాజో గుణం అంటారు, దాని ఒక రాశిలో ఉన్నవంటి గుణం. సో ఇలాంటి వారికి ఎప్పుడైనా మనం ఎంత సాయం చేసినా, అంటే సాయం చేసిన తర్వాత ప్రతిఫలాన్ని వీళ్ళు ఎందుకో ఆశించారు. మేము ఇన్ని కోట్లు పెట్టామనో, ఇది చేసామనో, అది చేసామనో అలాంటి ఆలోచన కూడా ఉండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఏంటి చేయాలనుకున్నా కూడా వాళ్ళకు ఒక శక్తి కావాలి. ఫైనాన్స్ పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, అనేక రకమైనటువంటి ఒక సమస్యతో వాళ్ళకు ఒక ఆర్థికమైన ఒక బలాన్ని, శక్తి వాళ్ళలో కావాలి. అటువంటి శక్తి కొన్ని గ్రహస్థితుల ద్వారా కావచ్చు, కొన్ని అనుకూలమైన పరిస్థితుల్లో కావచ్చు, అనుకోలేని పరిస్థితుల్లో వారికి ఏర్పడినప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారు కదా. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలి. అప్పుడే కర్పక పుళయారు అనేసి మీకు గూగుల్లో కొడుతున్న స్వామివారు వస్తారు. తమిళనాడులో చాలా ఫేమస్. కర్పక పిళయారు అంటే ఇంటికి పెద్ద కొడుకు అనేసి అంటుంటారు తమిళనాడులో అంతా కూడా. నల్లగా స్వామివారికి నిండు అలంకారంతో ఉంటారు. 1 కేజీ 2 కేజీ బంగారంలో ఉంటుంటారు స్వామి. ఆ కర్పక పుళయారు అంటే చాలా ఫేమస్, చాలా అద్భుతమైనటువంటి ఇది. సో ఈ మన గణపతి స్వామివారిని చక్కగా కర్పక పుళయారిని పూజించబడాలి. స్వామివారిని చక్కగా మనము ఒక ఒడ్లు ఉంటాయి కదండి, ఆ ఒడ్లు తీసుకొచ్చి ఒక పటం మీద పెట్టి స్వామిని ఆరాధించాలి. స్వామికి గరిక మాలతో పూజించాలి. గరిక ఆకు ఉంటుంది కదమ్మా, ఆ గరిక ఆకుతోని కర్పక పుళయారి ఒక మూలమంత్రాలు ఉంటాయి. వాళ్ళు మనం సంపాదిస్తే నా మూలమంత్రం ఇవ్వటం జరుగుతుంది. ఆ కర్పక పుళయారిని ఒక మంత్రంతో చక్కగా సింహరాశి వాళ్ళు 108 సార్ల పాటు కూడా స్వామివారికి ఆ వారి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి. స్వామికి ప్రత్యేకంగా నివేదన ఏమిటి అంటే బియ్యపు ఉండ్రాలు, బియ్యపిండితో తయారు చేసినామంటే ఉండ్రాలు ఉంటాయి. అందులో కొన్ని కందులతో, శనగలతో, మన మినుములతో కూడా చేస్తుంటారు. ప్లస్ ఇదేంటే బియ్యపిండితో తయారు చేసినామంటే ఉడికి స్టీమ్ చేసినామంటే పదార్థాలు, ఉప్పుతో చేసినవి కొన్ని ఉంటాయి, బెల్లంతో చేసినవంటి కొన్ని ఉంటాయి, పంచదార చేసినవంటి కొన్ని ఉంటాయి. అలాంటి స్వామివారికి నివేదన పెట్టి చక్కగా ఆ ప్రార్థనలు చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. దీపార్థనటప్పటికే కర్పక పుళయారికి వచ్చేసి మీరు ఎలాంటి ఒక దీపార్థన చేయాలంటే స్వామి మీరు అంటే ఇంట్లో కూడా, అంటే మీకు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా మీకు సొంత ఖర్చులతోనే స్వామివారిని మనం పూజించడానికి ఆస్కారం ఉంటుంది. ఏమి అప్పుడే గోధుమ పిండిలో నీళ్లు కలపకుండా ఆవు పాలు కలపాల. ఆవు పాలు కలిపి చక్కగా మీరు ఆ గోధుమ పిండితో తయారు చేసినటువంటి దీపపుందుతో ఆవుని వేసి వత్తు పెట్టి చక్కగా స్వామివారిని ప్రార్థించుకోండి. కుటుంబ సభ్యులంతా కూడా చక్కగా మంచి ఫలితం లభిస్తుంది. 41 రోజు పాటుగా ఈ భాద్రపద మాసంలో చేసుకున్న, అంటే మీ ఓపిక అంటే మినిమం ఒక 11 days, 21 days ఆర్ 41 days చేయాలి. సో మనకు మంచి ఫలితం రావాలంటే ఎక్కువ రోజు చేసిన భగవంతుని ఎంత పూజిస్తే అంత తక్కువే ఏమండి. కాబట్టి ఆ భగవంతుని మనం పూజించడంలో మంచి ఫలితం లభిస్తుంది. అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఎలాంటి పరిహారం చేయాలంటారు? తప్పకుండా ముందుగా సింహగణపతి దేవతభ్యో నమః. చూసేవంటి వీక్షబంధులకు అందరూ కూడా నమస్కారం. అందరికీ మంచి జరగాలి. కన్యా రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ రాబోతుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేవంటి వాళ్ళకి వివాహం కలగటం, సంతానం కలగటం,
వాళ్ళకి శుభయోగం కలగటం ఏమండి, ఎందుకంటే వాళ్ళకి గురువు అనేది ఉచ్చస్థానంలో ఉంటున్నారు. గురువు ఉచ్చస్థానం ఉండడం వల్ల అన్ని శుభమే జరుగుతాయి. ఎటువంటి శుభం జరుగుతుందంటే ఊహించలేనివంటి ప్రమోషన్స్ రావటం, ఊహించలేనివంటి ఒక మంచి మార్పిడి రావటం, ఉద్యోగం దొరకటం ఏమండి, అటువంటి ఒక పరిస్థితుల్లో కన్యారాశి వాళ్ళకి జరుగుతుంటాయి. కాకపోతే ఏంటి అంటే ఒత్తిడి బాగుంటుంది, ప్రెషర్స్ బాగుంటాయి, అన్నీ స్వయంగా వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది, స్వయంగా చూసుకోవడం జరుగుతుంది. ప్రతిదీ తానుగా నిలబడి చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ ఓన్ టాలెంట్తో ముందుకెళ్తుంటారు. అటువంటి సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, కొన్ని ప్రెషర్స్ ఇబ్బంది అవుతాయి, కొన్ని ఆర్థికమైన వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఫైనాన్స్ కొద్దిగా టైంకు అందదు, ఫైనాన్స్ కూడా కొన్ని టైంకి అందకుండా కొన్ని ఇబ్బందులో మార్పు అలా ఇలా అవుతూ ఉంటున్న సమయంలో ఏమవుతుందంటే వాళ్ళకి కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. మనకి ఒక ప్రోగ్రామ్ అవుతుందా, ఈ ఒక కార్యక్రమం అవుతుందా, ఇలాంటి జరుగుతుందా అని ఒక మానసిక ఒత్తిడిలో వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళకి చక్కగా మనకి ఉన్న 32 అవతారాలు ఉన్నటువంటి గణపతిలో స్వామివారి సిద్ధి గణపతి. సిద్ధి గణపతి అంటే ఏ కార్యక్రమైనా మనం సిద్ధించుకోవచ్చు. అంటే స్వామివారి ఒక పత్నితో అంటే వైఫ్తో ఉండేవంటి సిద్ధి బుద్ధి ఇద్దరు వైఫ్స్ ఉంటారు. దాంట్లో మొదటి అయినవంటి సిద్ధిలో ఏంటంటే చాలా వరకు కూడాను మీకు ఒక రైట్ సైడ్లో కనపడుతుంటాయి. ఆ వినాయకుడు పటం కూడా మన చిత్రపటాలు దొరుకుతూ ఉంటాయి. వారి ఇరుకుని కూడా మీరు ఇంట్లో పెట్టుకొని, కన్యారాశి వాళ్ళు మాత్రం స్త్రీలైనా పురుషులని ఎవరైనా కూడా ఇంట్లో పెట్టుకొని ఆ స్వామివారికి చక్కగా పుష్పాలతో, ఎటువంటి పుష్పాలు అంటే గన్నేరు పువ్వులు ఉంటాయి కదమ్మా, గన్నేరు పువ్వులతోని స్వామివారిని పూజించబడాలి. ఆ గన్నేరు పువ్వుతో పూజించుకొని చక్కగా స్వామివారికి మట్టి ప్రమిదల్లో 3 రకాలైనటువంటి నూనె వేసి దీపారాధన చేయాలి. 3 రకాలు వేప నూనె, బిప్ప నూనె, కొబ్బరి నూనె. 3 వేప నూనె, బిప్ప నూనె, కొబ్బరి నూనె. ఈ 3 కూడాను ఒక 2 స్పూన్స్ వేసి ఒక బౌల్స్ కంటైనర్లో తీసుకొని అంతే మిక్స్ చేసుకున్న తర్వాత ఆ ఒక 3 స్పూన్స్ వేసి దీపారాధన వేసి స్వామివారికి సిద్ధి వినాయకుని ఒక మూలమంత్రాన్ని చేసుకోవచ్చు. ఓం గంగం గణపతి అని చేసుకోవచ్చు, లేదంటే ఇంకా వేరే మంత్రాలు కూడా ఉన్నాయి. అది ఇంకా ఎక్స్ట్రా ఏమో కావాలంటే వాళ్ళు మనల్ని సంపాదిస్తే నేను వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంటుంది. సో ఆ విధానమైనటువంటి ప్రభావికమైనటువంటి ఒత్తిడి నుంచి బయటపడడానికి సిద్ధి వినాయకు గణపతి మీకు బాగా కోఆపరేటివ్ చేయడం జరుగుతుంది, సహాయం చేయడం జరుగుతుంది. అద్భుతమైన ఒక వైబ్రేషన్. ఏమైనా నైవేద్యం అంటూ ప్రత్యేకంగా స్వామివారికి పెట్టాలి? అవునండి, స్వామివారికి ఏంటంటే గోధుమ పాయసం పెట్టాలి. గోధుమ పాయసం ఎప్పుడు చేస్తారంటే గోధుమ పిండితో తయారు చేసినటువంటి సేమియాలాగా అంటారు ఏమండి. దాన్ని ముందు రోజుగానే చేసి దాన్ని ఒక ప్లేట్లో అన్నీ కూడా చిన్న చిన్న పీసులకి చేసి ఆరబెట్టిన తర్వాత మరుసటి రోజు స్వామివారికి పాయసం చేస్తారు, నైవేద్యం చేస్తారు. పాలతో కానీ వాడి వరకు దీంతో చేస్తారు. చేసి నివేదన పెడితే చాలా అద్భుతమైనటువంటి ఒక కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వాళ్ళకి మంచి యోగదాయకం కనబడుతుంది. అనేక రకమైనటువంటి కూడా సమస్య నుంచి మీరు బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మంచి ఫలితం లభిస్తుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.